హలో. అయ్యా ఎంసీ డిజిటల్ మీడియా అండి. అవునండి, అవునవును. ఓకే, థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ అండి. చెప్పండి సార్, ఏంటి సార్ ప్రాబ్లం? అదే లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ లోనే నేను అప్లై చేసుకోవాలి పాస్టర్స్ మనీ కోసం. ఓకే. అప్పుడు నాకు ఒక ఐడి ఇచ్చారండి. ఐడి సచివాలయంలో అసలు అప్పుడు సచివాలయం వ్యవస్థ ఒక వేస్ట్ వ్యవస్థ అండి. సచివాలయం వ్యవస్థ వేస్ట్ అంటారు అయితే? అప్పుడు ఓకే అండి, ఓకే. అప్పుడు అసలు ఒక్క పని చేసేవారు కాదండి. ఓకే అండి, ఓకే. ఇల్లు కూర్చుంటే వెళ్తే సరే వాళ్ళు కూడా మనకండి. ఓకే. వెళ్తే కనీసం రెస్పాండ్ అవ్వడం, సమాధానం చెప్పేవాళ్ళు ఉండేవారు కదండి. కాదు సార్, ఇప్పుడు మీ సమస్య ఏంటంటారు? నా సమస్య ఉంటే అప్పుడు అప్లై చేసుకోవాలి పాస్టర్స్ మనీ. అప్లై చేసి అప్లికేషన్ సక్సెస్ అయ్యి. ఓకే అండి. ఆ తర్వాత ఎన్నిసార్లు చూడమన్నా ఓపెన్ అవుతుంది సైట్ ఓపెన్ అవుతుంది అలాగే ప్రస్తుత గవర్నమెంట్ అయిపోయిందండి. ఓకే. ఏంటి ఇప్పుడు ఈ యూనియన్ అంటే దానికి 5,000 అమౌంట్ వేసేవాడు, దానికి సంబంధించిందండి ఇది? ఓకే, ఓకే, చెప్పండి సార్. గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ నా ప్రయత్నం చేస్తున్నా. అసలు ఎక్కడ మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం లేదు, సైట్ ఓపెన్ అవ్వట్లేదు, కొత్త వాళ్ళు ఎంటర్ చేసుకోవట్లేదు, అప్లికేషన్ తీసుకోవట్లేదు, ఇదే చెప్తున్నారు. అంటే ఎంటైర్ స్టేట్ వైడ్గా లేదు కదా సార్ ఆ స్కీమ్ అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న? అంటే ఇప్పుడు మనకి సార్ ఎగ్జాంపుల్ పెన్షన్ ఉన్నాయి, పెన్షన్లో న్యూ పెన్షన్ రిలీజ్ అప్పుడు సైట్ ఓపెన్ అప్పుడే అది ఎంటర్ చేసుకోవడానికి ఉంటుంది కదా, ఆ లెక్క ఇప్పుడు మీది కూడా ఒకసారి చెప్పనండి సార్. మీది కూడా ఇప్పుడు ఆ స్కీమ్కి మళ్ళీ కొత్త వాటికి ఎలిజిబుల్ ఉంది మెన్షన్ చేసుకోండి, ఎంటర్ చేసుకోండి అంటేనే కదా దానికి ఎలిజిబుల్, మనం ఎంటర్ చేసుకునే దానికి, నమోదు చేసుకునే దానికి ఉంటుంది. అప్పటి నుంచి అదేలేండి సార్. అంటే అది గవర్నమెంట్కి సంబంధించిన పెద్ద విషయం కాదు. నేను అనేది ఏంటంటే సార్, ఒకవేళ మీకు ఆ సచివాలయంలోనో లేకపోతే దాని సంబంధిత ఆఫీసులోనో కానీ ఈ స్కీమ్ ఉండి మీకు ఎంటర్ చేయకపోతే అప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా మా వాళ్ళు మాట్లాడిస్తాను సార్. నేను మాట్లాడించి మీది ఎంటర్ చేపిస్తాను నేను. అంటే స్కీమే లేదు కదా. చెప్పండి. ఓకే అండి, ఓకే. రిజిస్ట్రేషన్ కావాలన్నా రిజిస్ట్రేషన్ చేసి ఒక కమిటీ ఉండాలన్నారు, కమిటీ తీసుకున్న తర్వాత జాయింట్ అకౌంట్ అన్నారు. ఇలా దీనికోసం 10,000 ఖర్చు పెట్టాను సార్. ఓకే. వచ్చిన కాలంతో 10,000 ఖర్చు పెట్టినా కానీ అసలు ఇది ఎక్కడ అయింది, మొత్తం ఎక్కడ ఆగిపోయింది. నాదంతా ఓకే ఉంది, నా సైడ్ అంతా. ఇప్పుడు లాస్ట్ 5 years కూడా మీరు ఏం తీసుకోలేదండి అసలు? తీసుకోలేదు సార్. లాస్ట్ 5 years తీసుకుని ఇప్పుడు 2 years అయిపోతుంది. మరి లాస్ట్ 5 years మీరు ఒక ఇయర్లో కూడా ఏదో ఒక టైంలో ఎవరి దగ్గర పెద్దోళ్ళ దగ్గరికన్నా కలిసి మూవ్ చేసుకోలేకపోయారు ముందుకి, షార్ట్అవుట్ చేసుకోలేదా? అప్పుడు నాకు అంత అనిపించలేదు సార్. ఇప్పుడు అలా ప్రతి సంవత్సరం వస్తుంటే సుమారుగా సంవత్సరం డబ్బులు సంగతి ఎలాగున్నా నా తోటి సేవకులందరూ వస్తూనే చెప్తున్నసరికి నాకు కొంచెం అది ఎలా అనిపిస్తుంది సార్. అదే కదండి. మరి ఒకవేళ నమోదుకి ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే నేను డెఫినెట్గా ఎవరితోనైనా మాట్లాడించి మీకు సెట్ చేపిస్తాను సార్. నేను అది ఉందా లేదనేది తెలుసుకోవాలి సార్. అది పెట్టండి సార్ ఒకసారి. అంటే పాత పెట్టున్నది కదా, అది ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటని నేను ఒకసారి అడుగుతాను. మీది ఏ సచివాలయం అండి? ఓకే, ఓకే. ఇప్పుడు మీరు ఎంటర్ చేసుకున్నది ఏ సచివాలయం అండి? సచివాలయం 1 అండి. ఓకే, ఓకే అండి. తెలీదులేండి సార్, సచివాలయం 1 అది. ఓకే అండి. ఒకసారి మీకు కుదిరితే అక్కడ సెక్రటరీ నెంబర్ కూడా నాకు వాట్సాప్ చేయండి సార్. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ సార్.